పొద్దున్నే గేటు తీసి బయటకు వచ్చేసరికి ఈ రోజు వెదర్ చాలా ప్రశాంతంగా అనిపించింది. చల్లటి గాలి, నిశ్శబ్దంగా ఉన్న వాకిలి, ఇలాంటి ఉదయాలు నాకు చాలా ఇష్టం. ముందుగా వాకిలి ఊడ్చేసి నీళ్లు పోసి శుభ్రం చేసుకున్నాను. తర్వాత చెట్లకు వాటర్ పెట్టాను. పొద్దున్నే మొక్కలు చూస్తే మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది తెలుసా. ఆ తర్వాత ముగ్గు కూడా పెట్టుకున్నాను. దాని మధ్యలో నేను పువ్వులు కూడా పెట్టుకున్నాను. ఇంటి ముందే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర నుంచి అది అందకపోయినా కూడా కష్టపడి దింపాను. ఆ పువ్వు పెట్టిన తర్వాతనే అది ఇంటికి అందం వచ్చినట్టు అనిపించింది. అవి అయిపోయాక స్టవ్ తుడిచేసి టీ పెట్టుకున్నాను. నిజంగా చెప్పాలంటే పొద్దున్నే టీ తాగకపోతే నాకు అస్సలు ఎనర్జీ రాదు తెలుసా. టీ తాగాకే రోజు స్టార్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత సింకులో ఉన్న పాత్రలు కడిగేసుకున్నాను. ఇంటి పనులు ఎప్పుడు అయిపోవు. ఒకటి అయిపోయేసరికి ఇంకో పని రెడీగా ఉంటుంది. తర్వాత స్నానం చేసి వెళ్ళి పైకి వెళ్ళి పూలు కోసుకున్నాను. పూజ చేసేసి వంట చేసేసుకున్నా. ఈ రోజు ఆలుగడ్డ కర్రీ చేసాను. తర్వాత బాక్స్ పెట్టేసుకున్నాను. తర్వాత షాప్ కి వెళ్ళిపోయాను. అక్కడ రాగానే ఒక ఫిష్ నాకు దర్శనం ఇస్తుంది. తర్వాత నేను అంతా క్లీన్ చేసేసుకున్నాను. షాప్ లోపల బయట మొత్తం తూడ్చేసుకున్నాను. తర్వాత దీపం పెట్టుకున్న తర్వాత షాప్ అంతా గందరగోళంగా ఉంది. ఆ గందరగోళం అంతా ఒక్కొక్కటి నెమ్మదిగా సర్దుకున్నాను. చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. కొద్దిసేపటికి చీకటి కూడా అయిపోయింది. ఈ రోజు అంతా బిజీగా గడిచిపోయినా షాప్ క్లోజ్ చేసే టైంకి మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంటికి వస్తుంటే ఈ రోజు చంద్రుడు కూడా చాలా బాగున్నాడు. అలా ఒకసారి ఆగి చూస్తే రోజంతా అలసిపోయిన మనసుకి కూడా కాస్త హాయిగా అనిపించింది. ఇలా ఇంకో రోజు అయిపోయింది.